ఆ గ్రౌండ్లో ఎన్నో క్రీడా పోటీలు జరుగుతుంటాయి. మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయం అది. పుస్తక ప్రదర్శనకు అడ్డా అది. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి అక్కడ. కానీ ఏం లాభం? మెయింటెనెన్స్ లేదు, పారిశుద్ధ్య నిర్వహణ కరువైంది. ఫలితంగా ఎన్టీఆర్ స్టేడియం చెత్త కుప్పలా తయారైంది. చెత్తా చెదారంతో నిండిపోయింది. ఎన్టీఆర్ స్టేడియం నగరం నడిబొడ్డున ఉన్న సువిశాల మైదానం ఇప్పుడు డస్ట్బిన్లా తయారైంది. స్టేడియంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారమే కనిపిస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు, ఇతరత్రా కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి ఇక్కడ. అలాంటి స్టేడియం ఎంత క్లీన్గా ఉండాలి, ఎంత నీట్గా కనిపించాలి. కానీ ఇప్పుడు స్టేడియం అంతా వ్యర్థాలతో నిండిపోయింది. మెయింటెనెన్స్ లేక ఎన్టీఆర్ స్టేడియం అధ్వాన్నంగా మారిపోయింది. ఎన్టీఆర్ స్టేడియం చెత్తకుప్పలా మారినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కాలనీల్లో ఆటో ట్రాలీల ద్వారా సేకరించిన చెత్తను డైరెక్ట్గా ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి తీసుకొస్తున్నారు. ఇక్కడే తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తున్నారు. దాంతో ఆ ప్రాంతమంతా కంపు కొడుతోంది. ఆటో ట్రాలీలు వెళ్తుంటే చెత్తంతా రోడ్ల మీద పడిపోయి గలీజ్గా తయారవుతోంది. ఆ రూట్లో వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎన్టీఆర్ స్టేడియం పార్కింగ్ ప్లేస్గా మారిపోయింది. చుట్టుపక్కల వాళ్లంతా గ్రౌండ్లో తమ వాహనాల్ని పార్కింగ్ చేసుకుంటున్నారు. ఖాళీగా ఉందని దర్జాగా బండ్లు పెట్టుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ స్టేడియం డ్రైవింగ్ స్కూల్గా మారిపోయింది. కార్లు, బైకులు నేర్చుకునే వారికి ఈ మైదానం ఒక అడ్డాగా మారిపోయింది. పాడైపోయిన వాహనాలు, యాక్సిడెంట్ అయిన వెహికల్స్, ప్రైవేటు ట్రావెల్స్ బండ్లు, ప్రైవేటు వాటర్ ట్యాంకర్లకు ఎన్టీఆర్ స్టేడియం పార్కింగ్ అడ్డాగా మారిపోయింది. అంతేనా, ఆ సరౌండింగ్లో ఉండే వ్యాపారులు ఫుడ్ వేస్ట్, పేపర్ ప్లేట్లు, ఇతరత్రా వ్యర్థాలను ఇక్కడే పారేసిపోతున్నారు. దాంతో భరించలేని దుర్గంధం వెదజల్లుతోంది. ఎన్టీఆర్ గ్రౌండ్లోని 4 గేట్ల దగ్గర 4 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. కానీ వాటికి మెయింటెనెన్స్ లేదు. వాటర్ కనెక్షన్ లేక కంపు కొడుతున్నాయి. ఇక ఎన్టీఆర్ గ్రౌండ్లో ఏ ప్రోగ్రాం జరిగినా దాని తాలూకు చెత్తంతా అక్కడే పడేసిపోతున్నారు. ఆ చెత్తను క్లియర్ చేసే నాదుడే లేడు. అధికారులు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఇంత నిర్లక్ష్యం ఎందుకని స్థానికులు మండిపడుతున్నారు. కొత్తవి కట్టించడం ఎలాగూ ఈ ప్రభుత్వానికి చేతగాదు. కనీసం ఉన్నవాటినైనా కాపాడుకునే తెలివి లేదు. ఆ నిర్లక్ష్యం కారణంగానే ఎన్టీఆర్ స్టేడియం ఇలా తయారైంది. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రౌండ్ను పట్టించుకొని క్లీన్గా ఉంచాలని కోరుతున్నారు స్థానికులు. హైదరాబాద్ నగరం నడిబొడ్డునున్న ఎన్టీఆర్ స్టేడియంలో నేడు చెత్త వ్యర్థాలుగా మారిపోయిందా? ఏదైతే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి ఒక్క సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదైతే చెత్త వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలు ఇక్కడనే వదిలిపోవడం జరుగుతుంది. మరియు ఏదైతే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారో ఆ ఫుడ్ స్టాల్స్ ఉన్న చెత్త కూడా ఇక్కడనే వదిలేసి వెళ్తున్నారు. ఇప్పటికే కాలనీ వాసులు మండిపడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే స్వచ్ఛ భారత్ ఆటోలు ఉన్నాయో ఆ ఆటోలు కూడా ప్రజల నుండి సేకరించిన చెత్త కూడా ఇక్కడనే వేరు చేయడం జరుగుతుంది. కాలనీ వాసులు ఎంత మొరపెట్టుకున్నా అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరని ఇప్పటికే వాళ్ళు మండిపడుతున్నారు. అసలు అధికార లోపమా, ప్రభుత్వ లోపమా అని ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి ప్రజల దగ్గర నుండి. ఇప్పటికే ఈ గ్రౌండ్లో 4 టాయిలెట్స్, వాష్రూమ్స్ కట్టించారు. ఈ 4 శౌచాలయానికి ఎక్కడ కూడా నీరు కనెక్షన్ లేకపోవడము ఇక్కడికి వచ్చిన ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతుందని ఇప్పటికే ప్రజలు అంటున్నారు. ఏదైతే దుర్వాసన రావడం కానీ, కొంచెం వర్షం వచ్చినా కానీ ఆ వర్షపు నీళ్లకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దోమల బెడద మాత్రం ఇక్కడ తీవ్ర స్థాయిలో ఉంటుందని ఇప్పటికే ప్రజలు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.